ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, సీఎం ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? నయమి కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అంతకు ముందే 1:30 ప్రాంతంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మొత్తం ఈ నలుగురు కూడా కోర్ కమిటీలో సభ్యులు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఐదుగురు కోర్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సింది. వీళ్ళు చర్చించిన తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏఐసిసికి నిర్ణయిస్తారు. ఏఐసిసి ఫైనల్ గా తుది నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా ఈవేళ ఉన్నపరంగా అధిష్టానం పిలుపు మేరకు కోర్ కమిటీ సభ్యులైన ఈ నలుగురు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మీనాక్షి నటరాజన్ కూడా ఈ కోర్ కమిటీలో ఒక సభ్యురాలు. ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కాబట్టి ఆమె కూడా సభ్యురాలు. ఆమె ఇప్పటికే ఢిల్లీకి చేరినట్టుగా మనకు సమాచారం ఉన్నది. మొత్తం కోర్ కమిటీ సభ్యులందరినీ ఢిల్లీకి ఉన్నపరంగా పిలిపించడంతో దీని మీద అనేక రకాల ఊహాగానాలు తీసుకున్నాయి. ఒకటి మంత్రివర్గ విస్తరణ మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. చాలా కాలంగా నలుగుతా వస్తుంది. దాదాపు 1.5 సంవత్సరంగా దీనికి సంబంధించి నలుగుతా వస్తుంది కాబట్టి తుది తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో కేవలం ఆరుగురికి మాత్రమే అవకాశం దక్కే ఉండదు. కానీ పోటీలో చాలా మంది ఉన్నారు. సామాజిక సమీకరణాల వారీగా ఈ సర్దుబాటు కాకపోవడంతో చాలా కాలంగా పెండింగ్ పడుతూ వచ్చింది. ఎటికేలకు సామాజిక సమీకరణాలను సర్దుబాటు చేసి సమతుల్యం ఉండేటట్టుగా చూసి ఈ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ప్రొలాంగ్ కాకుండా చూడాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాలతో పాటు మిగిలిన అధికార పార్టీలో కూడా కొంతమంది ఈ మంత్రివర్గ విస్తరణ మీద నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని పరిస్థితిలో ఉండాలి ప్రభుత్వం అని. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ప్రత్యేకత పూర్తి చేయాలని అధిష్టానం కూడా భావిస్తుంది. అందులో భాగంగానే వీళ్ళు పిలిపించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈవేళ సాయంత్రం కానీ రేపు కానీ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ మీద చర్చించే అవకాశం. ఇప్పటికే ఊహాగానాలు అంటే పార్టీ పరంగా చెప్తున్న సమాచారం మేరకు కూడా మనం కూడా చూసినట్లయితే మంత్రివర్గం మీద దాదాపు గత 2 రోజుల కిందట 2.5-3 గంటల పాటు బీసీసీ అధ్యక్షులతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఫోన్ లో వీళ్ళతో ఈ మంత్రివర్గ విస్తరణ మీద మాట్లాడినట్టుగా ఉన్నది. ఈ అన్ని అంశాలను కూడా మరొకసారి ఢిల్లీలో ఈ కోర్ కమిటీ సమావేశమై చర్చించిన తర్వాత ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి, ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగినట్లయితే కూడా శాఖల్లో ఇప్పుడున్న ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరి శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండదని కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రుల దగ్గర పెద్ద పెద్ద శాఖలు కూడా ఉన్నాయి. వాటిని తీసి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దగ్గర కూడా దాదాపు 6-7 ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. వాటిని కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కానీ సర్దుబాటు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణ అనేది కీలకంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అధిష్టానంతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండదు. నిర్ణయం. రైట్, ధన్యవాదాలు తిరుపాల్.